తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కొనసాగిన కాంగ్రెస్ తాజాగా తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు తీసుకుని 3 నెలలే అవుతున్నాయి. అయితే ఈ 3 నెలల్లో ఆయన ప్రయాణిస్తున్న వాహనాలు వరుస ప్రమాదాలకు గురవడం ఇప్పుడు అంతటా ఆందోళనకరంగా మారింది. ఈ వరుస ఘటనలపై ఇటు రేవంత్ కుటుంబ సభ్యులతో పాటు అటు పార్టీ శ్రేణులు, అధికారుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 3 మాసాల్లో రేవంత్ రెడ్డి కాన్వాయ్కు వరుస ప్రమాదాలు జరగడం పట్ల ఆయన భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అటు సీఎం సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. దీంతో సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ఆయన ప్రయాణించే వాహన శ్రేణిని నిపుణులైన వారితో నిశితంగా తనిఖీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. 3 నెలల వ్యవధిలో సీఎం రేవంత్ 3 సార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్తల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరారు. అయితే తన కాన్వాయ్లో ఒక కారు వికారాబాద్ జిల్లా మన్నెగూడ క్రాస్ రోడ్డుకు చేరుకున్న సమయంలో కారు టైరు పెద్ద శబ్దంతో పేలింది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో సీఎం సెక్యూరిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అని కంగారుతో పరుగులు తీశారు. కారు టైరు పేలిందని నిర్ధారించుకోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మార్చి 17న కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమాన పైలట్ అప్రమత్తం కావడంతో ఆ రోజు ప్రమాదం తప్పింది. అలాగే మార్చి 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. సీఎం రేవంత్ కాన్వాయ్లోని 6 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కారులో ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడంతో ముప్పు తప్పింది. 3 మాసాల్లో 3 ప్రమాదాలు జరగడంతో కుటుంబ సభ్యులు, భద్రతా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదాలకు కారణాలు ఏమై ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు. దీంతో భద్రతా చర్యలు, కండిషన్లో ఉన్న వాహనాల్ని సమకూర్చడంపై నిఘా వర్గాల అధికారులు దృష్టి పెట్టారు. సీఎం ప్రయాణించే వాహనాలన్నింటినీ సంబంధిత కంపెనీ వర్క్ షాప్ కు పంపించి నిపుణులైన మెకానిక్లు, ఇంజనీర్లతో తనిఖీ చేయిస్తున్నారు. సీఎం సెక్యూరిటీని కూడా మరింత పెంచుతున్నారు.